హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము నేషనల్ స్పోర్ట్స్ అవార్డు, పర్టికులర్లీ అర్జున్ అవార్డు కానీ, ధ్యాన్ చంద్ అవార్డు కానీ, ద్రోణాచార్య అవార్డు కానీ, వీటి గురించి మనం మాట్లాడుకుందాం. సో ధ్యాన్ చంద్ అవార్డు అనేది ఇద్దరికే ఇచ్చారు కాబట్టి గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఈజీ. కానీ అర్జున్ అవార్డ్స్ అనేది 26 మెంబర్స్కి ఇచ్చారు. 26 మెంబర్స్కి ఇచ్చినప్పుడు ఆ 26 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం అనేది చాలా కష్టం. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎట్లా వస్తుంది, ఆ పర్సన్ నేము, వాళ్ళు ఏ ఆటలో వచ్చింది, ఏ ఫీల్డ్లో వచ్చింది అనేది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేసి ఏ ఆటలో వచ్చింది అంటాడు. సో కాబట్టి వాళ్ళ యొక్క స్పోర్ట్స్ ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్. ఆ 26 మెంబర్స్ అనే వాళ్ళు ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అట్లాగే మనకి గురువులకు ఇచ్చేది ఏంటి, ద్రోణాచార్య అవార్డు, అది కూడా ఇవ్వడం జరిగింది. సరే, ఇవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలన్నది పాయింట్ మనకి. సో ఖచ్చితంగా అర్జున్ అవార్డ్స్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ అడుగుతాడు, లేదా వాళ్ళు ఆ పర్సన్ నేమ్ ఇచ్చేసి ఏ ఆటలో ఇతనికి అర్జున్ అవార్డు వచ్చింది అనేది ఖచ్చితంగా అడుగుతుంటాడు. సో అలాంటి వాటన్నిటిని కూడా ఈజీగా 26 మెంబర్స్ని అలవోకగా టిప్స్ పైన, ఫింగర్ టిప్స్ పైన ఎలా గుర్తుపెట్టుకోవాలి మనం అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఖచ్చితంగా 1 మార్క్ అయితే గ్యారంటీ ఉంటుంది. వీడియో తప్పకుండా చూడాలి మీరు. ఖచ్చితంగా అర్జున్ అవార్డు, ద్రోణాచార్య అవార్డు, మనకి ధ్యాన్ చంద్ అవార్డు ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది. ఏదో ఒక ఫామ్లో క్వశ్చన్ గ్యారంటీ. ఓకే, సో తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేయండి. సరే, మూవింగ్ ఆన్ టు ద టోటల్ స్టోరీ. సో చిరాగ్ అండ్ సాత్విక్ మీకు ఇద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ. ఎవరు? చిరాగ్ అండ్ సాత్విక్. ఈ చిరాగ్ అండ్ సాత్విక్ వీళ్ళకే మనకి ధ్యాన్ చంద్ అవార్డు రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మన హాకీ ప్లేయర్ ఎవరు? ధ్యాన్ చంద్. ధ్యాన్ చంద్ పేరు మీదుగానే మనకి సో ఈ స్పోర్ట్స్ అవార్డు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది. ఎట్లయితే మనకి భారతదేశంలో భారతరత్న అనేది హైయెస్ట్ అవార్డు అని ఎట్లా అంటామో, అట్లాగే ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లో హైయెస్ట్ అవార్డు ఏదంటే మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు. మనకి ఏది? ధ్యాన్ చంద్ అవార్డు. ఇంతకుముందు రాజీవ్ ఖేల్ రత్న అని పిలిచేవాళ్ళం. సో రాజీవ్ గాంధీ ఏ ఆటకు సంబంధం లేదని చెప్పేసి మన వాళ్ళ పేరు మార్చి దీన్ని సో ఇప్పుడు ధ్యాన్ చంద్ అవార్డు, ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అని ఇప్పుడు పిలుస్తున్నాం మనం. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు అనేది 1991 సంవత్సరంలో దీన్ని మొదటిసారిగా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మొదటిసారిగా విశ్వనాథ్ ఆనందన్కి ఇది ఇవ్వడం జరిగింది. మన చెస్ ప్లేయర్ విశ్వనాథ్ ఆనంద్కి మొదటిసారిగా దీన్ని ఇవ్వడం జరిగింది. దేన్ని? మనకి ధ్యాన్ చంద్ అవార్డుని. మరి దీనికి సెలక్షన్ క్రైటీరియా ఏంటిది అంటే, సెలక్షన్ క్రైటీరియా వరుసగా 4 సంవత్సరాల యొక్క పర్ఫార్మెన్స్ని అసెస్మెంట్ చేస్తారు. ఈవెన్ ధ్యాన్ చంద్ అవార్డు అయినా సరే, ఈవెన్ అర్జున్ అవార్డు అయినా కానీ సెలక్షన్ క్రైటీరియా ఏంటిదంటే కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ 4 ఇయర్స్. గడిచిన 4 సంవత్సరాలలో వాళ్ళ పర్ఫార్మెన్స్ బేసిస్ ఆధారంగా సో జ్యూరీ అనేది వీళ్ళని ఈ అవార్డ్స్కి సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది 4 సంవత్సరాల దాని ఆధారంగా. సో ఎవరికైతే ధ్యాన్ చంద్ అవార్డు వస్తుందో, ధ్యాన్ చంద్ అవార్డుకి వీళ్ళకి 25 లక్షల ప్రైజ్ మనీ ఉంటుంది. అర్జున్ అవార్డు వచ్చిన వాళ్ళకి 15 లక్షలు ఉంటుంది. అర్జున్ అవార్డు వచ్చిన వాళ్ళకి 15 లక్షల ప్రైజ్ మనీ ఉంటే, మనకి ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు వచ్చిన వాళ్ళకి మనకి 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అనేది ఉంటుంది మనకి. సో ఎవ్రీ ఇయర్ సో ప్రదానం చేస్తారు. ఏ బేసిస్ పైన? లాస్ట్ 4 సంవత్సరాలలో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ బేసిస్ పైన, లాస్ట్ ఎంత 4 ఇయర్స్ పర్ఫార్మెన్స్ బేసిస్ పైన సో 25 lakhs రూపీస్ ఈచ్ ఇవ్వడం జరుగుతుంది. మొదటిసారి ఎవరికి వచ్చింది? విశ్వనాథ్ ఆనంద్కి రావడం జరిగింది. సరే, అది పక్కన పెట్టేస్తే, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది పక్కన పెట్టేస్తే, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది అంటే, అర్జున్ అవార్డు కానీ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అన్ని 4 ఇయర్స్ పర్ఫార్మెన్స్, దీనికి 25 లక్షలు. అర్జున్ అవార్డు అనేది సెకండ్ హైయెస్ట్ అవార్డు. సో దానికి 15 లక్షలు ఇస్తారు. ఓకే, రైట్. సో ఇప్పుడు ఈ సంవత్సరానికి గాను మనం తీసుకుంటే, ఈ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ అనేది ఇద్దరికి కూడా బ్యాడ్మింటన్ వాళ్ళకే రావడం జరిగింది. స్పోర్ట్స్ ఇంపార్టెంట్. ఇద్దరు కూడా ఏ ఆటకు సంబంధించిన వీళ్ళిద్దరు కూడా బ్యాడ్మింటన్కి సంబంధించిన వాళ్ళకి రావడం జరిగింది. ఒకరు పేరు చూస్తే ఇక్కడ చాలా పెద్దగా ఉంది, శ్రీ చిరాగ్ చంద్రశేఖర్ శెట్టి ఒకరు. రెండవ వచ్చేసి మనకి రాంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ అని ఇంకొక పర్సన్ ఉన్నారు. సో వీళ్ళిద్దరు కలిపి బ్యాడ్మింటన్లో మనకి సేమ్ వచ్చింది. ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు రావడం జరిగింది. ఒక్కొక్కరికి 25 lakhs రూపీస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది మనకి. సరే, బ్యాడ్మింటన్ ఆటకు సంబంధించిన వాళ్ళకి వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే మనము దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలి కదా. ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనం మొత్తం ఇంత పేరు బట్టి పెట్టాల్సిన అవసరం లేదు కదా మనకి. సో ఇంత పేరు అయితే అవసరం లేదు కదా ఎగ్జామ్ పర్పస్లో ఏముండాలా? చిరాగ్గా ఉన్నాడు. మరి ఇంకోటి సాయిరాజ్ అంటే మన కామన్గా మన ఫ్రెండ్స్ పేర్లలో ఉండేది ఏంటిది? కామన్గా ఇదే కదా. సో చిరాగ్ కానీ నెక్స్ట్ ఏంటిది? సాయిరాజ్. సో చిరాగ్ అండ్ సాయిరాజ్ అని గుర్తుపెట్టుకుందాం. సో చిరాగ్ అండ్ సాయిరాజ్. సో మనకి ఏదైనా బాగా ఆవేశంలో ఆవేశంలో ఉన్నప్పుడు కానీ, లేదంటే బాధలో ఉన్నప్పుడు, చిరాగ్గా ఉన్నాం అనుకో. చిరాగ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి మరి? సైలెంట్గా ఉండాలి. సైలెంట్గా ఉండాలంటే ఏం చేయాలి? మనం ధ్యానం చేయాలనా లేదా? సో ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఆటోమేటిక్గా మనం చిరాగ్గా ఉన్నప్పుడు సో మనం ధ్యానం చేసినాం అనుకో, ఆటోమేటిక్గా ఏమైతే మన లోపల ఉన్నటువంటి సో డిప్రెషన్ కానీ అవన్నీ కూడా ఏమైతే మనకి పోతాయి. మరి ధ్యానం చేయాలంటే ఎక్కడ పోయి చేస్తావు? ఏదైనా ఒక కేవ్స్లలో పోయి, గుహలలో పోయి చేయాలనా లేదా? గుహలలో పోయి చేయాలి. సో కాబట్టి సో చిరాకుగా ఉన్నప్పుడు, ఓకే, సాయిరాజ్. ఎవరు? సాయిరాజ్. ఎక్కడ? బాదామి కేవ్స్లో ఏం చేస్తాడు? ధ్యానం చేస్తాడు.
ఓకే, చిరాగ్గా ఉన్నప్పుడు సో మనకి సాయిరాజు బాదామి కేవ్స్లో ఏం చేస్తాడు, ధ్యానం చేస్తాడు. మనకి ఇక్కడ చిరాగ్ అంటే ఎవరు, ఇక్కడ చిరాగ్, ఇక్కడ మనం మాట్లాడుకుంటున్న లాంగ్వేజ్లో చిరాగ్ అంటే చిరాగే. ఇక్కడ సాయిరాజ్ అంటే ఎవరు, మనకి సాయిరాజ్ ఈజ్ నథింగ్ బట్ సాయిరాజ్. బాదామి ఇక్కడ బ్యాడ్ అంటే ఏంటిదంటే ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళంతా కూడా బ్యాడ్మింటన్కి సంబంధించిన. ధ్యానం అంటే ఇది ఏ అవార్డు వచ్చిందని వీళ్ళకి ధ్యాన్ చంద్ అవార్డు రావడం జరిగింది. ఇది సో ధ్యాన్ చంద్ అవార్డు అనేది రావడం జరిగింది. సో అలా గుర్తుపెట్టుకుని చిరాగ్గా ఉన్నప్పుడు సాయిరాజ్ బాదామి కేవ్స్లో ధ్యానం చేస్తాడని. సో చిరాగ్ అండ్ సాయిరాజు ఇక్కడ బాదామి అంటే సో బ్యాడ్మింటన్, సో ధ్యానం అంటే ధ్యాన్ చంద్ అవార్డు. సో ఏ ఆటకు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంటే కదా. సో ఈ బ్యాడ్మింటన్ ఆటలో రావడం జరిగింది వీళ్ళిద్దరికి, ఎవరికి, సాయిరాజ్కి మరియు చిరాగ్కి 25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరు బ్యాడ్మింటన్కి సంబంధించిన వాళ్ళు, సాయిరాజ్ ఒకరు మరియు చిరాగ్. సో వీళ్ళిద్దరికి ఏమొచ్చి మనకి ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు అనేది రావడం జరిగింది. కోడ్ ఏంటిది, చిరాగ్గా ఉన్నప్పుడు ఏం చేయాలి, సాయిరాజ్ బాదామి కేవ్స్లో పోయి ఏం చేస్తాడు, ధ్యానం చేస్తాడు. ఓకే, అది నార్మలే. సో ఎవరైనా చిరాకు ఉన్నప్పుడు మెడిటేషన్ చేయాలంటారు కదా, అట్లాంటిది ఇది కూడా. ఓకే రైట్. సో అది ఓకే, ఇది నార్మల్గా కూడా గుర్తుపెట్టుకుంటారు చాలామంది. చిరాగ్కి సాయిరాజ్కి వచ్చిందని కూడా గుర్తుపెట్టుకోవచ్చు డైరెక్ట్. సో కానీ పాయింట్ ఇది కాదు. నెక్స్ట్ 26 మంది ఉన్నారు. ఈ 26 మందిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది పాయింట్ ఇక్కడ. అర్జున అవార్డు మీ అందరికి తెలుసు, సెకండ్ హైయెస్ట్. ధ్యాన్ చంద్ ఖేల్రత్న తర్వాత సెకండ్ హైయెస్ట్ అవార్డు. సో ఇది కూడా సేమ్ ఇయర్లో ఎస్టాబ్లిష్మెంట్ జరగడం జరిగింది. సో బ్రాంచ్ స్టాట్యూట్ ఆఫ్ అర్జున్ యొక్క ఒక బొమ్మ ఇస్తారు. సో దాంతోపాటు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత 15 లక్షల రూపాయలు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఫస్ట్ టైం 20 మందికి ఇచ్చారు. ఈ సంవత్సరం అయితే 26 మందికి ఇవ్వడం జరిగింది. 2023లో ఆల్మోస్ట్ 26 మెంబర్స్కి మనకి అవార్డ్స్ ఇచ్చారు. ఏ అవార్డ్స్, అర్జున్ అవార్డ్స్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా రైట్. సో ఈ 1 by 1 మనం చూద్దాం ఎట్లా గుర్తుపెట్టుకోవాలన్నది పాయింట్ ఇక్కడ. ఓకేనా, ఈ 26 మందికి ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది రైట్. సో ఫస్ట్ ఆర్చరీకి సంబంధించి ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఎవరున్నారు, ఓజాస్ ప్రవీణ్ ఆర్చరీకి సంబంధించి ఈ మధ్యన ఏషియన్ గేమ్స్లో 3 గోల్డ్ మెడల్స్ కూడా గెలవడం జరిగింది ఆర్చరీలో. అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమన్నట్టు ఇక్కడ అదితి గోపీచంద్ స్వామి అండ్ ఓజాస్ ప్రవీణ్, ఇది ఇద్దరు కూడా ఏ ఆటకు ఎగ్జామ్లో వచ్చేది ఇదే మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ కదా. ఇగో ఎగ్జామ్లో ఇట్లా క్వశ్చన్ అడుగుతాడు. సపోజ్ ఇది అనుకుందాం, ఇది 1, ఇది 2, ఓకే, ఇది 3, ఇది 4, ఇట్లా ఇచ్చేసి మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అడుగుతాడు. వాడు ఏ ఆటకు సంబంధించిన వాళ్ళని మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ అడుగుతాడు. అదే కదా ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్. సో కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరు ఆర్చరీకి సంబంధించిన వాళ్ళు ఎవరు, ఓజాస్ ప్రవీణ్ గారు. నెక్స్ట్ ఎవరు, అదితి గోపీచంద్. ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు, ఆర్చరీకి సంబంధించిన వాళ్ళు. సరే మనకి ఇప్పుడు గుర్తుంటుంది కానీ ఎగ్జామ్ నాటికి 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత ఎగ్జామ్ జరిగితే గుర్తుంటుందా, నోట్ల మానబడుతుంది. సో అందుకని చెప్పేసి గుర్తుండదు కాబట్టి మనం ఇక్కడ ఒకటే వర్డ్ తీసుకుందాం. ఏది, ఓజాస్ తీసుకుందాము. ఇంకెవరు తీసుకుందాం, ఇక్కడ ఉన్నవాడు గోపీచంద్ తీసుకుందాం. ఏది, ఓజాస్ అండ్ గోపీచంద్ అనే 2 వర్డ్ తీసుకుందాం. ఓకేనా. సో జనరల్గా ఎవరైనా టూరిజం పోవాలంటే ఎక్కడికి పోదాం మామ అంటే ఎక్కడికి పోదామంటే గోవాకి పోదాం అంటాం, అవునా కదా. సో ఎవరైనా సరే ఎటు పోదామంటే గోవాకి పోదాం అంటారు. సో ఇప్పుడు మనం దాన్నే వాడుకుందాం. ఏంటిది, GOA గోవా. ఏంటిది, గోవా. సో ఇక్కడ GOA గోవాలో ఇక్కడ జీఫర్ ఏంటిది మనకి, గోపీచంద్. గోపీచంద్ ఒకసారి ప్రాక్టీస్ చేయాలా, మీకు గుర్తుంటుంది. ఓకే, O ఫర్ ఏంటిది, ఓజాస్. A ఫర్ ఏంటిది, ఆర్చరీ. గోపీచంద్, ఓజాస్ అండ్ ఆర్చరీ. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, గోవా. సో గోవా అని గుర్తుపెట్టుకోవాలి, అప్పుడు మీకు గుర్తుంటుంది ఈజీగా. ఎగ్జామినేషన్లో అన్నీ అక్కడనే కనిపిస్తాయి కదా, మనం జస్ట్ ఐడెంటిఫై చేయడమే కదా. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఉంటుంది, అన్నీ ఆన్సర్ కూడా తగలడుతుంది. ఇవి అంతా ఎగ్జామ్లో క్వశ్చన్ ఇదే కదా. సో కాబట్టి నీకు అక్కడ అన్ని కనిపిస్తాయి కాబట్టి నువ్వు జస్ట్ ఐడెంటిఫై చేయడమే కదా ఏ ఆటకు సంబంధించిన వాళ్ళని. సో యూ నీడ్ టు రిమెంబర్ ద వర్డ్ గోవా అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఒకరు. G ఫర్ గోపీచంద్, O ఫర్ ఓజాస్. దేనికి సంబంధించిన వాళ్ళు, ఆర్చరీకి సంబంధించిన వాళ్ళు. దేనికి, ఆర్చరీకి సంబంధించిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇది ఫస్ట్ ఏంటి మనకి, గోవా గుర్తుపెట్టుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ ఫాలోడ్ సెకండ్ వన్ కద్దాం. ఏమన్నాడు, శ్రీశంకర్ అన్నాడు. ఓకేనా, ఇక్కడ శ్రీశంకర్ అన్నాడు. నెక్స్ట్ ఏమన్నారు, పరుల్ చౌదరి అన్నాడు. నెక్స్ట్ ఏమన్నారు, పరుల్ చౌదరి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పరుల్ చౌదరి మనకి ఏషియన్ గేమ్స్ లోపల 5000 మీటర్స్లో గోల్డ్ మెడల్ గెలిచింది, 3000 మీటర్లో సిల్వర్ మెడల్ కూడా గెలిచింది ఏషియన్ గేమ్స్లో. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ పరుల్ చౌదరి. సో పరుల్ చౌదరి అండ్ నెక్స్ట్ ఎవరున్నారు ఇక్కడ మనకి, శ్రీశంకర్. సో పరుల్ చౌదరి, శ్రీశంకర్ ఇద్దరు ఉన్నారు. వీళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు, ఆల్మోస్ట్ వీళ్ళంతా కూడా రన్నింగ్ అన్నట్టు, అంటే దేనికి సంబంధించి, అథ్లెటిక్స్కి సంబంధించిన వాళ్ళే. ఓకేనా. సో మనకి ఇలా అనుకుందాం మనం. ఓకే, సో మీ ఫ్రెండ్ ఎవరో ఉన్నారనుకుందాం, పేరు శ్రీపాల్. సరే ఏమనుకుందాం, శ్రీపాల్. మన ఫ్రెండ్ ఎవరున్నారు, శ్రీపాల్. సో శ్రీపాల్ ఫ్రెండ్. ఓకేనా. సో ఇక్కడ శ్రీ అంటే ఎవరు, ఇక్కడ క్లియర్గా మనకు కనిపిస్తుంది శ్రీశంకర్. అండ్ పాల్ అంటే ఎవరు మనకి ఇక్కడ, సో పరుల్ అని ఇక్కడే కనిపిస్తుంది శ్రీపాల్. అండ్ AL అంటే ఇక్కడ మనకు క్లియర్గా తెలిసిపోతుంది ఏంటిది, అథ్లెటిక్స్కి సంబంధించిన వాళ్ళు అని.
దీనికి సంబంధించిన వాళ్ళు అథ్లెటిక్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరు? పరుల్ చౌదరి. పరుల్ చౌదరి. నేను ఏషియన్ గేమ్స్ కూడా నేను అప్లోడ్ చేస్తాను, దాంట్లో మీకు ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది. చూడండి ఇక్కడ శ్రీశంకర్ అండ్ నెక్స్ట్ ఏంటి పరుల్ చౌదరి. శ్రీశంకర్ అండ్ పరుల్ చౌదరి. సో దీనికి సంబంధించిన కోడ్ ఏంటిదంటే మనం శ్రీపాల్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఏంటిది? శ్రీపాల్. శ్రీశంకర్ అండ్ పరుల్ అండ్ దేనికి సంబంధించి ఏఎల్ అంటే ఏంటిది? అథ్లెటిక్స్కి సంబంధించిన వాళ్ళు. ఓకేనా? రైట్. తెలంగాణకు సంబంధించినటువంటి బాక్సర్ ఎవరున్నారు? మహమ్మద్ ఉసాముద్దీన్ తెలంగాణకు సంబంధించినటువంటి బాక్సర్. సో ఇతనికి రావడం జరిగింది. ఓకేనా? చిన్నప్పుడు మనం ఇంట్లో ఒక బూత్ ఛానల్ చూసేవాళ్ళం. అంటే చిన్నప్పుడు అంటే ఇప్పుడు అంటే నార్మల్ అయిపోయింది అనుకోండి. సో మన చిన్నప్పుడు పాతకాలం నాడు హెచ్బిఓ ఛానల్, M3 టీవీ చూస్తే ఇంట్లో బూత్ ఛానల్ అని పేరు పెట్టేవాళ్ళు. ఒక హెచ్బిఓ ఛానల్ అనేది కూడా బూత్ ఛానల్ అనమాట. అప్పట్లో ఇంగ్లీష్ సినిమాలు అది ఒకటే వచ్చేటి కదా కేబుల్ నెట్వర్క్లో. సో కాబట్టి మహమ్మద్ ఉసాముద్దీన్కి ఏమొచ్చింది? బాక్సింగ్ వచ్చింది. సో అందుకోసం మనకు పాతకాలంలో ఒక టీవీ ఛానల్ పేరేంటి? ఫేమస్ ఛానల్ ఏంటి? హెచ్బిఓ అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. ఇక్కడ ఎవరు? హెచ్ అంటే ఎవరు ఇక్కడ? ఉసాముద్దీన్. బిఓ అంటే ఎవరు ఇక్కడ? బాక్సింగ్. సో హెచ్బిఓ ఛానల్. సో ఉసాముద్దీన్కి ఏమొచ్చింది? మనకి బాక్సింగ్ వచ్చింది. సో కాబట్టి మనం మొత్తం గుర్తుపెట్టుకుంటా అంటే ఎగ్జామినేషన్లో కుంపలు కొల్లేరు అయిపోతాయి. సో కాబట్టి మొత్తం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏంటిది? గోవా ఒకటి. ఓకేనా? రెండవది ఏది గుర్తుపెట్టుకోవాలా? శ్రీపాల్. ఓకే. మూడోది ఉసాముద్దీనే ఉన్నాడు కదా. సో ఏ ఛానల్ మనకి? హెచ్బిఓ ఛానల్. ఏ ఛానల్? హెచ్బిఓ ఛానల్. సో దట్ ఈస్ ద హెచ్ ఫర్ ఉసాముద్దీన్, బిఓ ఫర్ ఏంటిది? బాక్సింగ్కి సంబంధించి. నెక్స్ట్ ఏంటిది? వీసీ అంటే ఏంటిది? వైస్ ఛాన్సలర్ అని మనం అనుకుంటాం కదా. వీసీ అంటే ఏంటిది? వైస్ ఛాన్సలర్ లైక్ దట్. ఇక్కడ కూడా వైశాలి ఏంటిది? చెస్. వైశాలికి దేంట్లో వచ్చింది అర్జున అవార్డు? చెస్లో వచ్చింది. డైరెక్ట్ ఇలా గుర్తుపెట్టుకో, వీసీ డైరెక్ట్ అయిపోయింది. వీసీ అనేది కామన్ కదా, యూనివర్సిటీకి వీసీ ఉంటాడు, మనం ఎప్పుడో జనరల్గా వాడుతుంటాం కదా వీసీ అని. సో కాబట్టి అలా మనకేంటిది? సో వి ఫర్ ఏంటిది? వైశాలి, సి ఫర్ ఏంటిది? చెస్. సో కాబట్టి డైరెక్ట్గా వైశాలి చెస్. వైశాలికి దేంట్లో వచ్చింది? చెస్లో వచ్చింది. ఇక లాస్ట్ది మీ అందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు, మహమ్మద్ షమి. సో మహమ్మద్ షమి దేనికి సంబంధించిన వాళ్ళు? క్రికెట్కి సంబంధించింది. సో అది కూడా మనకు తెలుసు, వీసీ. అండ్ నెక్స్ట్ ఏంటిది ఇక్కడ? ఎస్సీ. సో ఏంటిది? షమి దేనికి సంబంధించింది? క్రికెట్. మహమ్మద్ షమి. సో క్రికెట్. అండ్ వీసీ ఎవరు? వైశాలి దేనికి సంబంధించింది? చెస్. అండ్ మహమ్మద్ షమి క్రికెట్. ఇది అందరికి తెలుసు. షమి సో మన వరల్డ్ కప్లో వికెట్ టేకరు. సో అన్ని మ్యాచ్లలో గెలిపించారు, కప్ ఫైనల్లో మాత్రం ముండమోపినారు. సో అది పక్కన పెట్టేస్తే సో ఇదంతా కూడా మనకి ఒరిజినల్గా స్టోరీ. ఇది గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఓజాస్ కానీ గుర్తుంటాయి కదా. సో తెలంగాణ వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. మహమ్మద్ ఉసాముద్దీన్ బాక్సింగ్లో వచ్చింది, తెలంగాణ నుంచి అర్జున అవార్డు, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా మీరు. ఎవరు? మహమ్మద్ ఉసాముద్దీన్. ఎక్కడ? బాక్సింగ్. నెక్స్ట్ వైశాలి చెస్. ఇక మహమ్మద్ షమి అందరికి తెలిసేది ఎక్కడ? క్రికెట్. మహమ్మద్ షమి. నెక్స్ట్ ఇక్కడ శ్రీశంకర్ అండ్ పరుల్ చౌదరి వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఏషియన్ గేమ్స్లో మనకి ఇంపార్టెంట్ గోల్డ్ మెడల్ తీసుకురావడం జరిగింది. సో అది కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. ఏషియన్ గేమ్స్లో అవినాష్ సాంబ్లే అండ్ పరుల్ చౌదరి అనే వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి గురించి క్వశ్చన్ వస్తుంది ఏషియన్ గేమ్స్లో, అది మీరు చూసుకోవాలి. ఓకే. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఎవరున్నారు? అనుష్ అగర్వాల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరున్నారు మనకి? సో నెక్స్ట్ దివ్య కీర్తి సింగ్ ఉంది. చూడండి ఈ గేమ్ అనేది ఈక్విస్ట్రియన్. సో ఈక్విస్ట్రియన్ గేమ్స్ అంటే మీరు తెలుసుకోండి, గుర్రాల మీద ఏదో సంథింగ్ గేమ్ ఉంటుంది, అది పక్కన పెట్టేస్తే ఈక్విస్ట్రియన్. సో ఈక్విస్ట్రియన్ అనేది ఈక్విస్ట్రియన్ అండ్ ఈక్విస్ట్రియన్ డ్రెస్సేజ్ అనేది ఉంది. ఓకే. ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ? చూడండి అనుష్ అగర్వాల్. ఎవరున్నారు? అనుష్ అగర్వాల్ ఉన్నారు. నెక్స్ట్ ఏంటిది? దివ్య కీర్తి సింగ్ ఉన్నారు. ఎవరున్నారు? దివ్య కీర్తి సింగ్. ఇది ఆటనే వేరే ఉంది. ఈ ఆట పేరు ఏంటిది? ఈక్విస్ట్రియన్ అనేది సో ఒక గేమ్. సో వీళ్ళకి రావడం జరిగింది. అప్పుడప్పుడు ఎగ్జామినేషన్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతాడు, ఎందుకంటే మహమ్మద్ షమి క్రికెటర్ అని అందరికీ తెలుసు, అది ఎందుకు అడుగుతాడు వాడు? ఇట్లాంటి అడుగుతాడు. అనుష్ అగర్వాల్, దివ్య కీర్తి సింగ్, ఇట్లాంటి ఎగ్జామ్లు అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మన భారతదేశంలో తరతరాలుగా ఆదివాసీస్ దేనికోసం పోరాటం చేస్తున్నారు? ఈక్వాలిటీ కోసము, సమానత్వం కోసమే కదా. ఆదివాసీలు అనేవాళ్ళు వేటి కోసం పోరాటం చేస్తున్నారు? మనకు ఈక్వాలిటీ కోసమే ఫైట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో మనం చూస్తూనే ఉన్నాం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్ కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ చాలా ప్రాంతాలలో. సో ఆదివాసీస్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ, అది అందరికీ తెలుసు. దాన్నే మనం వాడుకుందాం, ఇప్పుడు కోడ్గా వాడుకుందాం. ఇక్కడ రాస్తున్నాను నేను ఏంటి? ఆదివాసీస్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ. సో వీళ్ళు దేనికోసం? ఈక్వాలిటీ కోసం మనకి పోరాటం చేస్తున్నారు. ఎవరు? సో ఆదివాసీస్. సో ఎవరైతే ఆదివాసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదివాసీస్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ. సరే, ఇక్కడ మరి ఏంది సార్ అది ఏదో రాశారు మీరు, మాకు అర్థమైతే లేదు అని మీకు అనుకోవచ్చు. సో అక్కడ మనకు క్లియర్గా ఉంది, కొంచెం మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఇక్కడ. సో ఆదివాసీస్ అంటే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంది మనకి ఏంటిది? అనుష్. ఏ ఫర్ ఏంటిది? అనుష్ అని గుర్తుపెట్టుకోవాలా. అనుష్క శర్మ, అనుష్క శెట్టి, ఏ అంటే గదే పదం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డిఐవి ఇక్కడనే ఉంది క్లియర్గా. ఎవరు ఇక్కడ మనకి? ఎవరు? రెండవ పేరు దివ్య. నెక్స్ట్ ఎవరు? దివ్య. ఓకే. సో ఇక్కడ ఉంది ఈక్వాలిటీ. ఇక్కడ ఎందుకు ఇది వాడాం మనం? ఈక్వెస్ట్రియానికి సంబంధించి.
ఏంటిది ఇదంతా కూడా? సో ఏ గేమ్కి సంబంధించి మనకి ఈక్వెస్ట్రియాన్. సో ఈక్వెస్ట్రియాన్ అనే గేమ్కి సంబంధించి కాబట్టి సో ఆదివాసీస్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద వాట్? ఈక్వాలిటీ. సో అనుష్ అండ్ ద దివ్య సో వీళ్ళకి దేంట్లో వచ్చింది? ఈక్వెస్ట్రియాన్లో రావడం జరిగింది. సో కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా? సో లేదు అంటే అండి కొండి అని గుర్తుపెట్టుకోండి. ఏమండి అంటారు కదా, సో ANDEI. సో ఇలానే గుర్తుపెట్టుకోవచ్చు మనకి, ఓకే? సో ఇక్కడైతే అనుష అండ్ నెక్స్ట్ ఏంటి? దివ్య, దేంట్లో? ఈక్వెస్ట్రియాన్, ఓకే? ఎట్లయినా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం. బట్ ఎనీవే ఇట్లా చిన్న చిన్న వర్డ్స్ అప్పుడు గుర్తుండకపోవచ్చు. కాబట్టి ఇది కామన్గా వాడే సెంటెన్స్, బికాస్ ఆదివాసీస్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద ఈక్వాలిటీ సిన్స్ జనరేషన్స్, ఓకే? నెక్స్ట్ ఇక్కడ దీక్షా డాగర్, ఇది వెరీ ఇంపార్టెంట్. దీక్షా డాగర్ కంపల్సరీ ఎగ్జామ్. దీక్షా డాగర్ గోల్ఫ్లో ఒకరికి వచ్చిన గోల్ఫ్లో వచ్చిన ఈ గర్ల్ ఈమెనే, ఎవరు? దీక్షా డాగర్. సో మన హైదరాబాద్లో గోల్ఫ్ కోర్స్ ఉంది, చాలా వరకు ఫేమస్ అందరికి. మన కుతుబ్ షాహీ టూమ్ సైడ్ ఉన్నాయి కదా గోల్ఫ్ కోర్సెస్, రైట్? ఇప్పుడు దీక్షా డాగర్. సో ఇప్పుడు దీక్షా డాగర్కి దేంట్లో వచ్చింది? ఇక్కడ గోల్ఫ్లో వచ్చింది. దేంట్లో? గోల్ఫ్లో. సరే, మనకు ఒక ఏమంటాం, మనం ఒక గోల్ఫ్ కోర్స్ ఉంది అనుకుందాం, ఓకే? ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ ఏది? గోల్ఫే. దట్ ఈస్ రైట్. ఎక్కువ మొత్తంలో విలువ చేసే హైలీ వాల్యుబుల్ స్పోర్ట్స్ ఏంటిది? గోల్ఫ్. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గోల్ఫ్ కోర్స్ పేరు ఇది అనమాట. ఏంటిది? దీక్షా గోల్ఫ్ కోర్స్. దాని కోడే అంతే, ఇక దాని కోడే ఇంతే. మన దగ్గర ఉన్నటువంటి దాని పేరు ఏంటిది? సో దీక్షా గోల్ఫ్ కోర్స్, ఓకే? మన దగ్గర ఉన్నటువంటి గోల్ఫ్ కోర్స్ పేరు ఏంటిది? దీక్షా గోల్ఫ్ కోర్స్, అంతే. సో దీక్షాకి దేంట్లో వచ్చింది? సో ఇదన్నమాట మనకి రేస్ కోర్స్ లాగా ఏంటి? గోల్ఫ్ కోర్స్. సో ఇది ఎక్కడ ఉంది మనకి? దీక్షా గోల్ఫ్ కోర్ట్ ఎక్కడ ఉంది మనకి? సో ఈ కోర్ట్ అనేది గోల్ఫ్ కోర్ట్ అనేది ఎక్కడ ఉంది మనకి? దీక్షా గోల్ఫ్ కోర్ట్ హైదరాబాద్లో ఉందనుకోండి, లేదంటే దీక్షా గోల్ఫ్ కోర్స్ అని గుర్తుపెట్టుకోండి, అంతే సింపుల్గా. సో కాబట్టి దీక్షాకి దేంట్లో వచ్చింది? గోల్ఫ్లో వచ్చింది. సో కాబట్టి దీక్షా గోల్ఫ్ కోర్స్, ఓకే? నెక్స్ట్ వన్, హాకీలో ఉన్నారు ఇక్కడ. హాకీలో ఇద్దరు ఉన్నారు, ఒకరు చాను. ఇది మొత్తం చూడదు, ఇదంతా మనకు గుర్తుండదు ఎగ్జామినేషన్లో. ఏమన్నాడు? శ్రీకృష్ణ బహదూర్ పాతక్ అన్నాడు, అది ఎవరికి గుర్తుండదు. లాస్ట్కి మన పాతక అయిపోతుంది తప్ప పాతక గుర్తున్నాడు. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా వెరైటీ ఉంది పేరు, అది పుక్రాంబన్ సుశీలా చాను ఉంది, రైట్? సో బీరాబాయ్ చాను వీళ్ళంతా అది వేరే, అది వాళ్ళ రెజ్లింగ్ అటు పోతుంది. సో అందువల్ల ఇక్కడ ఏమైంది? బహదూర్ పాతక్ ఉన్నాడు. నెక్స్ట్ ఏమో సుశీలా చాను. ఇంత పేరు కూడా మనకు గుర్తుంటుంది ఎగ్జామినేషన్లో ఏంటిది? చిన్న ఒక వర్డ్ బట్టి గుర్తుపట్టాలి, అంతే కదా? సో కాబట్టి లాస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? పాతక్. ఏంటిది? పాతక్. అండ్ నెక్స్ట్ ఎవరు? చాను. సో పాతక్ కానీ చాను కానీ. సో వీళ్ళకి ఏ ఫీల్డ్లో వచ్చింది మనకి? హాకీలో వచ్చింది. ఎవరికి? హాకీలో. పాతక్ కానీ చాను కానీ, సుశీలా చాను, బహదూర్ పాతక్. మనకంతా కూడా అవసరం లేదు, జస్ట్ పాతక్ అండ్ చాను అంటే సరిపోతుంది, ఓకే? సో ఇప్పుడు మనం ఇక్కడ రాసుకుందాం, చాను పాతక్ ప్లేయింగ్ హాకీ. ఏంటిది? చాను పాతక్ మొత్తం కలిపేసినాం మనం, ఇద్దరు పర్సన్స్. ఇక్కడ మనకి ఈజీగా ఉండడానికి కోసం అట్లా రాస్తున్నాం మనం. ఏంటిది? చాను పాతక్. సో చాను పాతక్ ప్లేయింగ్ ఏంటిదమ్మా? హాకీ, ఓకే? సో రెండు కలిపేస్తాం మనం. ఏంటిది? చాను పాతక్ ప్లేయింగ్ హాకీ. అది గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా. అంటే సార్ ఇది మాకు గుర్తుంటుంది అంటే నువ్వు ఒకసారి రాయాలి. నువ్వు ఒకసారి కూడా రాయకపోతే ఎటుకెళ్ళి వస్తాయి? కనీసం క్లాస్ విన్న తర్వాత అట్లీస్ట్ యూ నీడ్ టు రైట్ వన్స్. ఒక్కసారి రాస్తే నీకు ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇక రాయకపోతే దానికి ఎవ్వరు ఏం చేయలేరు. బంబం బోలేనా ఎగ్జామ్లు ఎంత బురద చూసుకోవాలి, ఓకే? రైట్. సో కాబట్టి చాను పాతక్ ఏంటిది? ప్లేయింగ్ ద వాట్? హాకీ. నెక్స్ట్ కబడ్డీ ఎవరున్నారు? పవన్ కుమార్, రితు నేగి ఉన్నారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుందాం? మన తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీలు, ఒకరు ఆర్కే, ఒకరు పీకే, ఓకే? రాధాకృష్ణ, రెండో పవన్ కళ్యాణ్. ఆర్కే, పీకే, ఓకే? సో తెలుగు రాష్ట్రాలలో ఇద్దరు ఫేమస్ పర్సనాలిటీస్ ఎవరు? ఒకరు ఆర్కే, ఒకరు పీకే, ఒకరు, ఓకేనా? సో ఆర్కే, పీకే అట్లా గుర్తుపెట్టుకోండి. ఆర్కే, పీకే. సో ఆర్కే, పీకే. కే అంటే ఏంటిది? ఇక్కడ కబడ్డీ. కే అంటే కబడ్డీ. సో ఇక్కడ సో రీతు ఏంటిది? రీతు. పి అంటే ఎవరు? పవన్. సో ఆటోమేటిక్గా పీకే అని, పవన్ కళ్యాణ్ పీకే అని అంటారు కదా. సో పవన్కి దేంట్లో వచ్చింది? ఆటోమేటిక్గా కబడ్డీలో వచ్చింది. సో ఆర్కే అంటే ఇక్కడ ఎవరు? రీతు. రాధాకృష్ణ కాదు, మళ్ళీ ఓపెన్ ఆర్ట్ విత్ రాధాకృష్ణ అని ఫీల్ అవుతాడు, అట్లా కాకండి. ఇక్కడ రీతు ఎవరు, ఓకేనా? సో రీతు ఏంటిది? ఇక్కడ కబడ్డీ. సో ఆర్కే, పీకే. సో దీనికి కబడ్డీలో వచ్చిన వాళ్ళ కోడ్స్ ఏంటిది మనకి? ఆర్కే, పీకే, ఓకే? సో ఆర్కే, పీకే. సో కబడ్డీలో వచ్చింది. ఒకరు రీతు, రెండెవరు? పవన్. రెండిట్లో ఎవరిలో వచ్చింది మనకి? ఇది కబడ్డీలో వచ్చింది. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ పర్సనాలిటీస్ ఎప్పుడు న్యూస్లో ఉండేది ఎవరు? ఆర్కే, పీకే. సో ఒకటి ఆర్కే, పీకే, కబడ్డీ, రీతు అండ్ ద పవన్. సో చాను పాతక్ ప్లేయింగ్ ద వాట్? హాకీ. అండ్ దీక్షా గోల్ఫ్ కోర్స్. అండ్ నెక్స్ట్ ఇది ఏంటిది? ఆదివాసీస్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద వాట్? ఈక్వాలిటీ, ఈక్వెస్ట్రియాన్. సో అనుష్ అగర్వాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి దివ్య కీర్తి సింగ్. గుర్తుపెట్టుకోవాలా? ఈజీగా గుర్తుంటుంది. సో ఇది దీక్ష అయితే డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చేది, దీక్ష గోల్ఫ్ కోర్స్ అని, ఓకేనా? నెక్స్ట్ చాను పాతక్ ప్లేయింగ్ ద వాట్? హాకీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఈజీగా గుర్తుంటుంది మనకి ఏంటిది? ఆర్కే, పీకే.
నెక్స్ట్ మీరు పేపర్ మీద రాయాలి, ఒక్కసారి రాస్తే గుర్తుండదు. నెక్స్ట్ ఏమన్నా నస్రీన్ అండ్ ద పింకీ, ఇది డైరెక్ట్ పింకీ అంటే తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అంతా కూడా పింకీ. సో పింక్ బాల్ లాన్ బాల్స్లో వచ్చింది పింకీకి దేంట్లో వచ్చిందమ్మా పింకీ. సో పింకీకి దేంట్లో వచ్చిందంతా కూడా లాన్ బాల్స్లో వచ్చింది. బాల్ ఏ కలర్లో ఉంది, పింక్ కలర్లో ఉంది, సింపుల్ లాజిక్. సో కాబట్టి పింక్ బాల్ డైరెక్ట్ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఇంతే సింపుల్గా, ఏంటిది పింక్ బాల్ ఏ కలర్లో ఉంది, పింక్ బాల్. సో జస్ట్ నీకు ఇక్కడ ఏం రాదు, మొత్తం 26 అర్జున అవార్డులలో బాల్ ఒకటే వస్తుంది, ఇది ఒకటే బాల్ లాన్ బాల్. ఏ కలర్లో ఉంది, పింక్ కలర్లో ఉంది, పింక్ బాల్ అంతే. జస్ట్ పింక్ ఏం వచ్చిందంటే ఆన్సర్ ఏంటి లాన్ బాల్. సో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది పింకీ బాల్, దట్స్ ఆల్. ఓకే రైట్. నెక్స్ట్ నస్రీన్ ఉంది. నస్రీన్ ఖోఖోకి సంబంధించిన ఆమె నస్రీన్. జనరల్గా మనకి హిందీ మాట్లాడినప్పుడు హిందీలో ఏదైనా వద్దు అన్నాం అనుకో మద్దాలను అంటాడు, మత్ అంటే మద్దాలను అంటాడు. లేదంటే మన కట్టర్ హిందీలో మన హైదరాబాద్ లాంగ్వేజ్లో నక్కు అంటాడు. నక్కు అంటే ఏంటి, వద్దు అని, అవునా కదా. నక్కు అంటే వద్దు అంటాడు వాళ్ళు, ఓకేనా. సో జనరల్గా లేదు అంటే సో నార్త్ ఇండియాకి వెళ్ళాం అనుకో, వాడు నార్త్ ఇండియాకి వెళ్ళి మనం నక్కు అన్నాం అనుకో, వాడు గుర్తుపట్టేస్తాడు నక్కు అంటే వద్దు అని చెప్పేసి హిందీలో, ఓకేనా. వీడు హైదరాబాద్ హిందీ అని చెప్పేసి వాడు గుర్తుపట్టేస్తాడు వీడు. సో కాబట్టి సో ఇక్కడ హిందీలో వద్దు అంటే మనం జనరల్గా వాడతారు, మన హైదరాబాద్ లాంగ్వేజ్లో వద్దు అంటే ఏమంటారు, నక్కు అని చెప్తారు, అవునా, నక్కు అని చెప్తారు. సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, నక్కో వర్డ్. ఇక్కడ ఎన్ఏ అంటే ఏంటి, నస్రీన్. ఇక్కడ ఎవరు నక్కో అంటే ఎవరు, సో ఎన్ఏ అంటే నస్రీన్. సో నస్రీన్, ఇక్కడ కో అంటే ఏంటి, ఖోఖో, ఓకేనా. సో ఖోఖో మనకి ఇక్కడ వచ్చేసింది ఎవరికి, నస్రీన్. నక్కు అంటే వద్దు అని హిందీలో మీనింగ్, ఓకేనా. హైదరాబాదీలు హిందీలో నక్కో అంటారు కదా. సో అదే వేరే నార్త్ ఇండియాకి వెళ్ళామనుకో మతానా ఇట్లా వాడతారు పదాలు, ఓకే రైట్. జనరల్గా సో మా ఫ్రెండ్ కూడా ఒకరు ఉండేది, నక్కు అనగానే ఈజీగా గుర్తుపట్టేసారు హైదరాబాద్కి హిందీ అయినా అంటాడు వాడు, రైట్. సో కాబట్టి నస్రీన్ ఇక్కడ మనం గుర్తుపెట్టాల్సింది ఏంటిది, హిందీ వర్డ్ ఏంటి, నక్కో, ఓకే రైట్. నస్రీన్ దేంట్లో మన ఖోఖోలో, ఓకేనా, గుర్తుంటుంది. పింక్ బాల్. సో పింక్ బాల్స్, బాల్ ఏ కలర్లోనే పింక్ కలర్లోనే పింకీ బాల్, ఓకే. నెక్స్ట్ వన్ ఇవి ఈషా సింగ్ కానీ నెక్స్ట్ ఐశ్వర్య ప్రతాప్ సింగ్ అని వీళ్ళు మూడు మెడల్స్ గెలిచారు మనకి ఏషియన్ గేమ్స్లో. ఎవరు, ఈషా సింగ్ ఫ్రమ్ హైదరాబాద్ అండ్ ప్రతాప్ సింగ్ అని వీళ్ళు ఏషియన్ గేమ్స్లో మూడు మెడల్స్ గెలిచారు వీళ్ళు. అందుకనే ఇవి కూడా ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి షూటింగ్ వల్ల, ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా హై ఉంది. సో వీళ్ళు కాబట్టి ఇక్కడ తీసుకుంటే మనకి తొమార్, ఓకేనా. తొమార్ గుర్తుపెట్టుకోవాలి, పాన్ సింగ్ తొమార్ టైప్లో. ఇక్కడ ఎవరు, ప్రతాప్ సింగ్ తొమార్, ఓకేనా. పాన్ సింగ్ తొమార్ మీరు సినిమా చూసారు, ఇర్ఫాన్ ఖాన్, అందులో కూడా ఆయన డొకాయిటీ ఉంటాడు కదా, దొంగతనాలు చేసేది, ఆ తర్వాత పోలీస్ అయిపోయి పెద్ద ఇదవుతాడు కదా, డొకాయిటీ. సో కాబట్టి పాన్ సింగ్ తొమార్ చూసినా కానీ పాన్ సింగ్ తొమార్ దేంట్లో షూటింగ్. సో ఇక్కడ కూడా పాన్ సింగ్ తొమార్ టైప్లో ఇక్కడ ఏంటిది, ప్రతాప్ సింగ్ తొమార్ ఏంటిది, షూటింగ్. మీరు సినిమా చూస్తే ఓకే, అది సినిమా చూడని వాళ్ళ కోసం ఏంటిది, ఇక్కడ ఈషా సింగ్ ఉంది. మళ్ళీ ఈషా సింగ్ కానీ ప్రతాప్ సింగ్ తొమార్ కానీ, సో వీళ్ళిద్దరు కూడా ఏషియన్ గేమ్స్లో బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చినారు, మూడు గోల్డ్ మెడల్స్ తీసుకొచ్చినారు. సో వీళ్ళకి దేంట్లో వచ్చింది, మనకి షూటింగ్ వచ్చింది. దేంట్లో వచ్చింది, వీళ్ళకి షూటింగ్లో రావడం జరిగింది. ఎవరికి, తొమార్కి కానీ ఈషా సింగ్ కానీ దేంట్లో వచ్చింది, మనకి షూటింగ్లో రావడం అనేది జరిగింది వీళ్ళకి, ఓకేనా. సో ఇప్పుడు వీళ్ళకి ఈషా తొమార్ షూటింగ్ షార్ట్ ఫిలిం, వాళ్ళు ఒక చిన్న షార్ట్ ఫిలింని తీస్తూ ఉన్నారు. ఎవరు, ఈషా అండ్ తొమార్. సో షూటింగ్ అంటే ఆటోమేటిక్గా ఏ ఆటకు సంబంధించిన వాళ్ళు షూటింగ్. సో కాబట్టి ఈషా తొమార్ షూటింగ్ ఏ షార్ట్ ఫిలిం, చాను పాతక్ ప్లేయింగ్ ఏ హాకీ, ఆదివాసీస్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ, ఆదివాసి దీక్ష గోల్ఫ్ కోర్స్, గోవా గోపీచంద్ ఓజాస్ ఏంటిది ఆర్చరీ, శ్రీశాంక్ అండ్ నెక్స్ట్ పరుల్ చౌదరి దేనికి సంబంధించింది, అథ్లెటిక్స్కి సంబంధించింది. హెచ్బిఓ ఉసాముద్దీన్ దేనికి సంబంధించి, బాక్సింగ్కి సంబంధించిన వాళ్ళు, ఓకేనా. దివ్య జ్యోతి అనుష అగర్వాలా దివ్యకీర్తి అనుష అగర్వాలా దేనికి సంబంధించిన వాళ్ళు, ఈక్వెస్ట్రియాన్, ఓకే. నెక్స్ట్ వన్ హరీందర్ పాల్ సింగ్ సంధు, వీళ్ళందరూ చూడు ఎవరు, హరీందర్ పాల్ సింగ్ సంధు. ఈ సంధు అనే వాళ్ళు స్క్వాష్ గేమ్కి సంబంధించిన వాళ్ళు, ఓకేనా. సంధు స్క్వాష్ ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది, నీకు వేరే అవకాశం లేదు. సంధు ఒకరే ఉన్నారు ఇక్కడ. సంధు అంటే ఏంటి, స్క్వాష్, ఓకే. సంధు అంటే ఏంటి, చిన్న గల్లీలకు పోయినా ఆయనకు ఏమవుతావు, స్క్వాష్ అవుతావు, అర్థమైందా. అట్లా మీనింగ్ తీసుకోండి. సంధు అంటే ఏంటి, సంధు అంటే ఏమంటారు, చిన్న గల్లీనే కదా, ఆ గల్లీలోకి పోయినా మనకి ఏమవుతావు, స్క్వాష్ అయిపోతావు, అంతే కదా. గల్లీలలో చిన్నగా మెల్లగా నడుచుకుంటూ పోవాలి, ఇంత పెద్ద రోడ్ లాగా నువ్వు ఇలా అనుకుంటూ పోలేవు కదా, ఇలా పోవాలి పని, అంతేనే కదా. సో కాబట్టి సందులోకి వెళ్ళామంటే ఏమైతే స్క్వాష్ అవుతావు. కాబట్టి సందుకు దేంట్లో వచ్చింది, స్క్వాష్లో వచ్చింది. సో సందులో పోతే ఏం చేస్తావు, స్క్వాష్ అవుతావు మెల్లగా. సో కాబట్టి సందు స్క్వాష్ అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇది కొంచెం ఇంపార్టెంటే, ఇది నేమ్ గుర్తుండదు మనకి, ఓకే. ఇక్కడ చూడండి,
హయికా ముఖర్జీ. ఏమన్నాడు? అయికా ముఖర్జీ. అయికా ముఖర్జీకి దేంట్లో వచ్చింది? ఇక్కడ టేబుల్ టెన్నిస్లో వచ్చింది. అయికా ముఖర్జీకి దేంట్లో వచ్చింది? టేబుల్ టెన్నిస్లో వచ్చింది. ఓకేనా? ఇప్పుడు మనకి అల్లు అర్జున్ కానీ శ్రీలీల వచ్చింది తెలుగు వాళ్ళ యొక్క గౌరవం అని చెప్పేసి ఆహా ఓటీటీ వచ్చిందా లేదా? ఆహా ఆహా అనేది ఓటీటీ కదా మన యొక్క ఆహా ఓటీటీ. ఆహా అనేది ఏంటిది? ఓటీటీ ప్లాట్ఫామా కదా? అది కూడా తెలుసా లేదా? తెలుసు అనుకుంటా అందరికీ. ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్, అవునా? ఆహా, ఓహో ఓకే. ఇప్పుడు మనం కూడా అట్లనే దీన్నే కోడ్గా పెట్టుకుందాం, ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్. ఓకే, ఆహా ఓటీటీ అయితే అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఇక్కడ ఆహాలో ఎవరు పేరు వస్తుంది? ఇక్కడ ఈమె ఎవరు? హయింకా. టీటీ అంటే ఏంటి లాస్ట్కి? టేబుల్ టెన్నిస్. ఓకేనా? సో టేబుల్ టెన్నిస్ ఇక్కడ ఈ హెచ్ ఎవరు? ఇక్కడ హయింకా. సో ఈమె పేరు ఏంటిది? హయింకా. సో ఇక్కడ టీటీ అంటే ఏంటిది? ఇక్కడ టేబుల్ టెన్నిస్. ఏంటిది? టేబుల్ టెన్నిస్. సో కాబట్టి హయింకాకి దేంట్లో వచ్చింది? మనకి టేబుల్ టెన్నిస్లో రావడం జరిగింది. సో కాబట్టి ఆహా ఏహెచ్ స్టాండ్స్ ఫర్ ఏంటి? ఇక్కడ హయింకా. సో హయింకా. సో దేంట్లో వచ్చింది తనకి? టీటీ అంటే టేబుల్ టెన్నిస్. సో ఆహా ఓటీటీ అయితే అందరికి తెలుసు. అలా ఆహా ఓటీటీ టైప్లో గుర్తుపెట్టుకోవాలి హయింకా అండ్ ద టేబుల్ టెన్నిస్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది మనకి? ఆహా ఓటీటీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ రెజ్లింగ్లో ఇద్దరు ఉన్నారు. ఒక సునీల్ కుమార్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ యాంటిమ్ అండ్ సునీల్ కుమార్ ఇద్దరు అనే వాళ్ళు మనకి రెజ్లింగ్కి సంబంధించిన వాళ్ళు. ఓకేనా? సో ఇక్కడ చూస్తుంటే సందులో కొత్త ఏమవుతావు? స్క్వాష్ అవుతావు, అది గుర్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంది మనకి? ఆహా ఓటీటీ. సో ఇంకా ఇక్కడ ఏంటి? టేబుల్ టెన్నిస్ అక్కడ అయిపోయింది. ఇక్కడ సునీల్ కుమార్ అండ్ నెక్స్ట్ ఎవరు ఉన్నారు? యాంటిమ్ ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా రెజ్లర్స్. కొత్త నేమ్స్ అనమాట ఇవి. తీసుకుంటే మనకి రెజ్లర్స్ ఎవరు? సునీల్ కుమార్, నెక్స్ట్ ఎవరు? యాంటిమ్. సునీల్ కుమార్ అండ్ యాంటిమ్ వీళ్ళేంటి? ఇద్దరు కూడా రెజ్లర్స్. సో ఇప్పుడు ఈ ఎవరైతే ఈ రెజ్లర్స్ ఉన్నారో మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే సునీల్ ఉన్నాడు. ఓకే, సునీల్ వాళ్ళ యాంటీ ఉంది. సునీల్ వాళ్ళ యాంటీ ఏంటిది? రెజ్లర్. సో కాబట్టి అట్లా గుర్తుపెట్టుకుందాం, సునీల్ ఆంటీ ఈజ్ రెజ్లర్. సునీల్ వాళ్ళ ఆంటీ ఏంటిది? రెజ్లర్. సో కాబట్టి సునీల్ కానీ యాంటీమ్ కానీ ఏమిటి? దేనికి సంబంధించిన వాళ్ళు? రెజ్లర్కి సంబంధించిన వాళ్ళు. సో కాబట్టి సునీల్ ఆంటీ ఈజ్, లేదంటే సునీల్స్ అంటే సునీల్ యొక్క కదా. సో కాబట్టి సునీల్స్ ఆంటీ ఈజ్ ఏంటి? రెజ్లర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో చాను పాఠక్ ప్లేయింగ్ హాకీ. ఆదివాసీస్ ఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ. గోవా గుర్తున్నాయా? గోవా. శ్రీపాల్, దివ్య. సో మన దీక్ష ఏంటిది? గోల్ఫ్ కోర్స్. పింక్ బౌల్స్. పింక్కి దేంట్లో వచ్చింది? లాన్ బౌల్స్లో వచ్చింది. పింక్ బౌల్స్ గుర్తుంటాయి కదా, ఖచ్చితంగా గుర్తుండి తీరాలి, లేకుంటే ఎగిరిపోతాయి మనకి. రేపు ఫిల్మ్ షూటింగ్ చేస్తున్నారు ఎవరు? తొమార్ అండ్ ద ఈషా తొమార్ షూటింగ్ ఏ ఫిలిం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఉషు అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ద మనకి రెజ్లింగ్ లాంటి గేమే ఉంటుంది ఉషు. రైట్. సో నయోరెమ్, రోషబినాదేవి, ఉషు ఇట్లాంటివి అడుగుతాడు మనకి. ఏం తెలియదు, ఇట్లాంటివి కూడా అడుగుతాడు మన సందులో పోతే ఏమవుతుంది? స్క్రాచ్ అవుతాం, అంతేనా? క్వాష్ అంటే ఏంటి? కంప్రెస్ అవడం కదా, మీకు గుర్తు ఎగ్జామ్లో గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ ఏంటిది? ఇక్కడ రోషబినాదేవి ఉంది. ఇక్కడ ఇట్లాంటి ఎగ్జామ్లో గుర్తుండి సావాయి మనకి. ఏవి? రోషబినాదేవి. సో అందుకోసం మనము స్కూళ్ళల్లో కూర్చున్నప్పుడు ఏముంటాయి, లేదా ఒక టేబుల్ గీసినప్పుడు ఏముంటాయమ్మా? టేబుల్ గీసినప్పుడు ఏముంటాయి మనకి? రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయా లేదా? ఇట్లా. సో టేబుల్ గీసినప్పుడు ఏముంటాయి మనకి? రోస్ అండ్ కాలమ్స్ ఉంటాయి, అవునా కదా? సో ఇప్పుడు నిలువుగా ఉన్న వాటిని కాలమ్స్ అంటావు, అడ్డంగా ఉన్న వాటిని ఏమంటావు? రోస్ అంటావా లేవా? ఇలా ROW. ఓకే, సో ఏమంటావు నువ్వు? ఇలా ROW రోస్ అని చెప్తుంటావా లేదా? సో ఇక్కడ కూడా ఇక్కడ ఏంటిదంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ROW, రోనే గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎక్కువ అవసరం లేదు. ఓకేనా? రో. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చింది అనుకో, ఏంటి రో అంటే రో. ఏ రో? RO ఫర్ రోషబినాదేవి, W ఫర్ ఏంటిది? ఉషు. రెజ్లింగ్ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే రెజ్లింగ్ ఆల్రెడీ మనం చదివేసాము. రెజ్లింగ్ ఇద్దరికి వచ్చినాయి. ఎవరికి? సునీల్ ఆంటీ ఈజ్ రెజ్లర్, అంతే. అంటే సునీల్ యాంటీమ్కి దేంట్లో వచ్చినాయి? రెండులో రెజ్లింగ్లో వచ్చినాయి. సో అది పక్కన పెట్టేస్తే నెక్స్ట్ ఏంటిది? రోషబినాదేవి దేనికి సంబంధించింది? ఉషుకి సంబంధించింది. సో కాబట్టి నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? సో ROW, రో అంటే రోషబినాదేవి. ఓకే, సో W అంటే ఏంటిది మనకి? ఇక్కడ ఉషు. W అంటే ఏంటిది మనకి? ఉషు. అది గుర్తుపెట్టుకోవాలా, లేదా ఎగ్జామ్లో నోట్లు ఇంత ఏం పడుతుంది? మన్ను పడుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ శీతల్ దేవి. ఇది మళ్ళీ ఇద్దరు దేవిలు ఉన్నారు ఇక్కడ, ఒకరు రోషబినాదేవి, ఒకరు శీతల్ దేవి. ఓకే, దేవిలు ఇద్దరే ఉన్నారు. ఒక దేవికి ఏమొచ్చింది? ఉషు వచ్చింది. ఇంకో దేవికి దేంట్లో వచ్చింది? పారా ఆర్చరీలో రావడం జరిగింది. ఎవరు మీకు? శీతల్ దేవి. ఓకే, శీతల్ దేవి.
సో కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ శీతల్ దేవి. సో కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఇలా గుర్తుపెట్టుకోండి. శీతల్ అనే ఎగ్జామ్లో కనిపించిందంటే మనకి ఏంటిది శీతల్ పిఏ, ఏంటిది శీతల్ పిఏ, శీతల్కి పిఏ ఉన్నారు ఆమె అంటే ఆ పూర్తి పేరు ఎట్లా అనుకోండి శీతల్ పిఏ, శీతల్ పిఏ. శీతల్ పిఏ అంటే ఎవరు మనకి పారా ఆర్చరీ, మళ్ళీ పారా అథ్లెటిక్ అని పెట్టచ్చు. ఓకేనా. సో కాబట్టి పారా ఆర్చరీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. శీతల్ ఏంటిది పారా ఆర్చరీకి సంబంధించింది. ఓకేనా. నెక్స్ట్ మన తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి మనకి అందుల క్రికెట్ టీం ఉంటుంది కదా, బ్లైండ్ క్రికెట్ కూడా ఉంటుంది కదా, బ్లైండ్ క్రికెట్. ఆ బ్లైండ్ క్రికెట్ టీంకి కెప్టెన్గా ఉన్నటువంటి ఎవరు ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి. సో ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డికి కూడా మనకి అర్జున అవార్డు రావడం జరిగింది. ఈజ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఈ వాజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద సో ఇండియాస్ బ్లైండ్ క్రికెట్ టీమ్. సో ఇండియా బ్లైండ్ క్రికెట్ టీంకి క్యాప్టెన్ ఎవరు, సో అల్లూరి అజయ్ కుమార్ రెడ్డి సో మనకి క్యాప్టెన్గా పనిచేయడం జరిగింది. సో అల్లూరి ఇతను సో మనకి ఎవరు బ్లైండ్ క్రికెట్లో మనకి రావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. తెలుగు రాష్ట్రాల వాళ్ళకి వచ్చే క్వశ్చన్ ఇదే రావచ్చు. అల్లూరి అజయ్ కుమార్ రెడ్డి ఏ ఆటకు సంబంధించిన వాడు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఉసాముద్దీన్కి వచ్చేది బాక్సింగ్కి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది అల్లూరి అజయ్ కుమార్ రెడ్డికి బ్లైండ్ క్రికెట్ నుంచి వచ్చింది. ఈషా సింగ్ రెండు ఇషా తోమర్ షూటింగ్, ఈషా సింగ్ కూడా తెలుగు రాష్ట్రం హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. సో కాబట్టి సో బ్లైండ్ క్రికెట్ అజయ్ కుమార్ రెడ్డి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. అజయ్ కుమార్ రెడ్డి ఎవరు, అజయుడు బ్లైండ్గా ఉన్నా కానీ క్రికెట్ అనే గేమ్లో అజేయంగా నిలిచినాడు. అజేయం అంటే ఎవరు, ఓటమి ఎరగని వాడు కదా అజయుడు, రైట్, జనరల్గా. సో కాబట్టి సో అజయ్ కుమార్ బ్లైండ్ని కూడా జయించడం జరిగింది. ఎవరు, అజయుడు దేన్ని జయించాడు, అంధకారాన్ని, బ్లైండ్ని కూడా జయించడం జరిగింది బ్లైండ్ క్రికెట్లో. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక ప్రాచీ యాదవ్, లాస్ట్ ఎవరు, ప్రాచీ యాదవ్ పారా క్యానోయింగ్. సో ప్రాచీ యాదవ్ సో పారా క్యానోయింగ్ పేరులోనే ఉంది, ప్రాచీ పారా. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ప్రాచీ పారా క్యానోయింగ్, ప్రాచీ సో ప్రైమింగ్ వర్డ్ లాగా పారా క్యానోయింగ్ అంతే. సో లాస్ట్ ఏంటిది ప్రాచీ ప్రాచీ అండ్ పారా. ఓకేనా, గుర్తుంటాయా పోతే ఇవన్నీ. ఇక ఏదో మనం ట్రై చేసినాం, ఏదో నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్ మిడిమిడి జ్ఞానం ప్రకారం ఏదో నేను ట్రై చేసిన. మీకు గుర్తుంటాయో లేదో మీరు ట్రై చేసుకోండి ఒకసారి. ఓకేనా, చూడండి ఒకసారి. ఇక్కడ ఏమన్నాం, గోవా అన్నాం, రైట్. ఇక్కడ ఏంటిది గోవా. సో గోపీచంద్ ఒజాస్ ఏంటిది ఆర్చరీ అన్నాం. ఇక్కడ ఏమన్నా మనం శ్రీపాల్ అన్నామా లేదా, ఏమన్నా శ్రీపాల్ అని చెప్పాం. సో ఏఎల్ ఫర్ అథ్లెట్, పిఏ ఫర్ పరుల్ అండ్ శ్రీ ఫర్ శ్రీశంకర్. మహమ్మద్ ఉసాముద్దీన్ అంటే ఏం చెప్పాం, హెచ్బిఓ అని పెట్టాం. సో వీసీ అంటే ఏంటి వైశాలి చెస్, ఎస్సి షమి ఏంటిది క్రికెట్, వీసీ ఏంటిది వైశాలి అండ్ చెస్, హెచ్బిఓ అంటే ఎవరు ఉసాముద్దీన్ అండ్ ఎక్కడ మనకి బాక్సింగ్. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఆదివాసీ సార్ ఫైటింగ్ ఫర్ ద వాట్ ఈక్వాలిటీ. సో కాబట్టి ఆది కానీ నెక్స్ట్ ఇది గుర్తుంటుంది మనకి. నెక్స్ట్ దీక్ష గోల్ఫ్ కోర్స్ అని గుర్తుపెట్టుకున్నాం. నెక్స్ట్ చాను పాదక్ ప్లేయింగ్ ఫర్ ద ఏంటిది హాకీ. తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఎవరు, ఆర్కే అంటే ఎవరు రీతు కబడ్డీ, పీకే అంటే ఎవరు పవన్ కబడ్డీ. ఓకే, పవన్ కబడ్డీ, రీతు కూడా ఏంటిది కబడ్డీ, ఆర్కే. ఓకే, నెక్స్ట్ మన హైదరాబాద్ లాంగ్వేజ్లో వద్దు అంటే నక్కోక మతలబ్ పోతాయా వద్దు అని చెప్పేసి. నక్కు అంటే ఎవరు నస్రీన్, ఏ ఆటకు సంబంధించింది ఖోఖో. పింక్ బాల్స్ అంటే పింకీ, సో లాన్ బాల్స్కి సంబంధించింది. నెక్స్ట్ సూర్యప్రతాప్ సింగ్ అండ్ ఇషా సింగ్. సో మనకి ఈషా సింగ్ తోమర్ సో షూటింగ్ ఏ ఫిలిం. సో వాళ్ళకి షూటింగ్కి సంబంధించిన వాళ్ళు సందులోకి వెళ్తే ఏమవుతావు స్క్రాష్ అవుతావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హయింకా ముఖర్జీ. సో ఇది టేబుల్ టెన్నిస్, గుర్తుపెట్టుకోవాలంటే ఏం చెప్పాము, హయింకా ముఖర్జీ టేబుల్ టెన్నిస్. ఆహా ఓటీటీ ఏంటిది, ఆహా ఓటీటీ. సునీల్ వాళ్ళ ఆంటీ ఇద్దరు ఏంటిది రెజ్లర్. సో సునీల్స్ ఆంటీ ఈజ్ ద వాట్ రెజ్లర్, సునీల్స్ ఆంటీ ఈజ్ రెజ్లర్. ఓకేనా, హయింకా ముఖర్జీ ఏంటిది ఆహా ఓటీటీ. నెక్స్ట్ రోషబినా దేవి అంటే ఏం గుర్తుపెట్టుకోవాలా, ROW. సో దట్ ఈస్ RO ఫర్ O, W ఫర్ ఏంటిది ఉషు, రెజ్లింగ్ అనుకునేరు ఎగ్జామినేషన్ నోట్లతో మన్ను పడుతుంది. రోషబినా దేవి రెజ్లింగ్ అదేంటిది ఉషు. ఓకేనా, నెక్స్ట్ శీతల్ పిఏ పారా ఆర్చరీ. అండ్ అజయ్ కుమార్ దేన్ని జయించాడు, అంధత్వాన్ని జయించాడు అజయ్ కుమార్. సో కాబట్టి క్రికెట్లో సక్సెస్ అయ్యాడు అజయుడు. ఓకేనా, బ్లైండ్ క్రికెట్. నెక్స్ట్ ప్రాచీ పారా ఏంటిది, ప్రాచీ యాదవ్ ఏంటిది పారా క్యానోయింగ్, PC. సో ఓకేనా, PYPC. ఓకేనా, ప్రాచీ యాదవ్ సో PC పారా క్యానోయింగ్. సో ఓకే, PYPC. ఓకేనా, PYPC. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తే ఈజీగా ఒక్కసారి రాయండి. మీరు ఒకసారి రాస్తే ఖచ్చితంగా గుర్తుంటే ఖచ్చితంగా ఒక మార్క్ అయితే వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు గురువులకు ఇచ్చేది. గురువులకు అంటే ఇన్ ద సెన్స్ కోచెస్కి ఇచ్చే వాటిని ఏమంటే ధ్యాన్ చంద్ అవార్డు. ద్రోణాచార్యుడే కదా అర్జున్కి గురువు ఎవరు, ద్రోణాచార్యుడు. పాండవులకి కౌరవులకి గురువు ఎవరు, ద్రోణాచార్యుడే. సో కాబట్టి దీంట్లో 8 అవార్డ్స్ ఇస్తారు. 5 రెగ్యులర్ కేటగిరీలో 3 లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డ్స్ ఇస్తారు. 3 లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డు అనేది ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా, సో ఇలా మనకి ఈసారి 5 రెగ్యులర్ కేటగిరీస్లో కోచెస్లలో ఒకరు లలిత్ కుమార్ రెజ్లింగ్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఏంటిది మనకి రమేష్కి చెస్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మహావీర్ ప్రసాద్ సైనికి పారా అథ్లెట్స్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి
నెక్స్ట్ శివేంద్ర సింగ్కి హాకీలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీ గణేష్ ప్రభాకర్ దేవర్ కుర్తార్కి దేనికి మనకి సో దీనికి ఇవ్వడం జరిగింది. ఇది మల్లఖంబ్. సో మల్లఖంబ్ అనే స్పోర్ట్స్ని ప్రమోట్ చేయడానికి సో ఇలా ఈ 5గురికి ఇవ్వడం అనేది జరిగింది. సో మళ్ళీ ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ పరిశాన్. ఓకేనా. సో కాబట్టి లా LAW లా. ఓకేనా. లా. సో లా అంటే లలిత్. లలిత్ దేంట్లో వచ్చింది మనకి రెజ్లింగ్లో వచ్చింది. ఓకేనా. LAW లా. ఎందుకంటే ఎగ్జామ్లో చూసి గుర్తుపెట్టుకోవాలి కదా. నెక్స్ట్ ఏమన్నా ఆర్బి రమేష్కి దేంట్లో వచ్చింది మనకి చెస్లో వచ్చింది. కాబట్టి RC రామ్ చరణ్ టైప్లో ఏంటిది సో RC రమేష్ దేనికి వచ్చింది మనకి చెస్లో వచ్చింది. ద్రోణాచార్య అవార్డు ఏంటిది RC రమేష్ చెస్లో వచ్చింది. VC ఏంటిది వైశాలికి చెస్లో వచ్చింది. దేంట్లో అది అర్జున అవార్డు. ఇక్కడ RC రమేష్ ఎవరు కోచ్, వైశాలి ఎవరు ప్లేయర్. ఆమెకు అర్జున అవార్డు వచ్చింది. రమేష్కి ఏమొచ్చింది మనకి ఇక్కడ సో చెస్లో రావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే మహావీర్ ప్రసాద్ సైని ఉన్నాడా లేదా. ప్రసాద్కి దేంట్లో వచ్చింది పారా అథ్లెటిక్స్లో వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ప్రసాద్. సో అండ్ నెక్స్ట్ దేంట్లో వచ్చింది మనకి పారా అథ్లెటిక్స్. మ్యాచ్ అవుతున్నాయి కదా. ప్రసాద్ పారా అథ్లెటిక్స్ PRA ప్రసాద్ పారా అథ్లెటిక్స్. నెక్స్ట్ ఏమన్నాడు శివేంద్ర సింగ్కి దేంట్లో వచ్చింది మనకి సో హాకీలో రావడం జరిగింది. ఎవరికి శివేంద్ర సింగ్కి ఏమొచ్చింది దేంట్లో వచ్చింది మనకి హాకీలో రావడం జరిగింది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది శివేంద్ర సింగ్. సో కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే మనకి SHO ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అనుకోండి అక్కడ ఏముంటారు మనకి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటాడా లేదా. SHO అంటామా లేదా. సో కాబట్టి SHO అని గుర్తుపెట్టుకో. S ఏంటిది శివ. ఓకే. శివాకి దేంట్లో వచ్చింది మనకి హాకీలో. శివేంద్ర సింగ్కి దేంట్లో వచ్చింది హాకీలో వచ్చింది. సో కాబట్టి SHO అని గుర్తుపెట్టుకో. ఇక్కడైతే ప్రసాద్ పారా అథ్లెటిక్స్లో వచ్చింది. RC రమేష్కి దేంట్లో వచ్చింది చెస్లో వచ్చింది. లా అంటే లలిత్ కుమార్కి దేంట్లో వచ్చింది మనకి రెజ్లింగ్లో రావడం జరిగింది. లాస్ట్ ఎవరున్నాడు శ్రీ గణేష్ ప్రభాకర్ దేవూర్కర్ ఉన్నాడు. దేవూర్కర్కి దేంట్లో వచ్చింది మనకి సో ఇలా దీంట్లో వచ్చింది దేంట్లో సో మల్లకంబలో వచ్చింది. దేంట్లో వచ్చింది మల్లకంబలో వచ్చింది. సో కాబట్టి సో అది గుర్తుపెట్టుకోండి. మరి డిమార్ట్ మాల్ అని గుర్తుపెట్టుకుంటావా సో అది ఎట్లయినా గుర్తుపెట్టుకో. అంటే ప్రభాకర్ సో ఇట్లా గుర్తుపెట్టుకోండి. మనకి ప్రభాకర్ బాహుబలి మనలో మాట్లాడతారు కదా. ప్రభాకర్ ఏదో భాష మాట్లాడతారు కదా అంత కిలికి భాష లాగా అంత ఇది కిలికి భాష లాగానే ఉంది ఇక్కడ కూడా. ఏంటిది మల్లకంబ్. ప్రభాకర్ ఏంటిది మల్లకంబ్. ఓకే. ప్రభాకర్ మల్లకంబ అని గుర్తుపెట్టుకుంటావో ప్రభాకర్ మల్ల అని గుర్తుపెట్టుకుంటావో నీ ఇష్టం. దేవూర్కర్ అని గుర్తుపెట్టుకుంటావో గణేష్ మల్లకంబ అని గుర్తుపెట్టుకుంటావో నీ ఇష్టం. మొత్తానికైతే గణేష్ ప్రభాకర్ పెద్ద పేరు ఉంది. సో కాబట్టి నీకు ఏది ఇష్టం అయితే అది సో గుర్తుపెట్టుకో. కానీ ఏంటి మల్లకంబ్ సో కంబ్. సో కాబట్టి నీకు ఆల్రెడీ కిల్కి భాషలో ఆల్రెడీ ఇదంతా ఫేమస్ కాబట్టి ప్రభాకర్ అందరికీ. సో కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకో. ఏంటిది ప్రభాకర్. సో ప్రభాకర్ మల్లకంబ్ కిల్కి భాష అనుకోదని ప్రస్తుతానికి అట్లా ప్రభాకర్ ఏంటిది మల్లకంబ్. ఎందుకంటే ఈ పేరు అనేది వినడమే కొత్తగా ఉంది కదా. సో ఆటోమేటిక్గా కొత్తగా ఉందంటే ఏమనుకుంటావు అది రెగ్యులర్ టర్మ్సా. రెగ్యులర్ టర్మ్ అదేమన్నా సో రెజ్లింగ్ కానీ చెస్ కానీ పారా అథ్లెటిక్స్ కానీ హాకీ లాగా ఏమన్నా రెగ్యులర్ టర్మా కాదు కదా. అది డిఫరెంట్ టర్మ్ లాగా కనిపిస్తుంది నీకు. సో కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు ఏమంటావు మల్లకంబ్ అంటే కిల్కి భాష మాట్లాడింది ఎవరు ప్రభాకర్. సో అట్లా గుర్తుపెట్టుకో. ఓకే రైట్. నెక్స్ట్ అది రెగ్యులర్గా ఇచ్చేవాళ్ళు. ఇది లైఫ్ టైమ్ అచీవ్మెంట్. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఇచ్చే వాళ్ళకేమో 15 లక్షలు ఇస్తారు. రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళకేమో 10 లక్షలు ఇస్తారు. మొత్తం 8 మందికి ఇస్తారు ఎవ్రీ ఇయర్. ఓకేనా రైట్. సో కోచెస్కే ఇక్కడ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అంటే జీవితంలో ఒకటేసారి ఇస్తారనమాట వీళ్ళకి పాపం. ఒకటి సో జస్ప్రీత్ సింగ్ పాల్ గోల్ఫ్కి రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీ భాస్కరన్కి దేంట్లో కబడ్డీలో రావడం జరిగింది. జయంత్ కుమార్ పుషిలాల్ దేనికి టేబుల్ టెన్నిస్లో రావడం జరిగింది. సో OTT టైప్లో ఇక్కడ కూడా ఏంటి PTT అనమాట. OTT టైప్లో ఏంటిది PTT. సో P అంటే ఎవరు పుషిలాల్కి దేంట్లో వచ్చింది మనకి టేబుల్ టెన్నిస్లో వచ్చింది. పుషిలాల్కి టేబుల్ టెన్నిస్. ఇక్కడ గేర్వాల్కి దేంట్లో వచ్చింది గోల్ఫ్లో వచ్చింది. కాబట్టి నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది GG గేర్వాల్. సో గేర్వాల్కి దేంట్లో వచ్చింది మనకి గోల్ఫ్లో వచ్చింది GG. OTT టైప్లో ఇక్కడ ఏంటి మనకు OTT అనేది అందరికీ తెలుసు. అట్లనే ఇప్పుడు OTT టైప్లో ఏంటిది ఇక్కడ PTT. సో కాబట్టి సో మనకి ఎగ్జామినేషన్ చూసి గుర్తుపట్టడమే కదా. సో కాబట్టి ఇక్కడ ఏముంది మనకి పుషిలాల్. సో పుషిలాల్ దేంట్లో మనకి టేబుల్ టెన్నిస్లో ఉంది. నెక్స్ట్ కబడ్డీ ఉంది. సో కబడ్డీ తీసుకుంటే శ్రీ భాస్కరన్ ఎవరున్నారు భాస్కరన్. సో భాస్కరన్కి ఏమొచ్చింది కబడ్డీ వచ్చింది. ఏంటిది కబడ్డీలోనే ఉంది BA ఫర్ ఏంటిది భాస్కరన్ అండి. సో కబడ్డీలోనే ఇక్కడ BA ఉంది. ఏంటిది ఇక్కడ భాస్కరన్ అని ఇక్కడనే పెట్టుకోవచ్చు BA. ఈ BA ఎవరు భాస్కర్ బాబు. ఓకేనా. సో కబడ్డీలో BA భాస్కర్. సో కబడ్డీలో రావడం జరిగింది ఎవరికి భాస్కర్కి. సో ఇంత దాకా అడగాడు. జనరల్గా అర్జున అవార్డ్స్ అడుగుతాడు. పొరపాటు అందరు అర్జున అవార్డ్స్ చదువుకుంటారని సైకో పేపర్ సెట్టర్ ఉన్నాడు అనుకో వాడు ఇక్కడికి వస్తాడు ద్రోణాచార్య అవార్డ్స్కి. ఓకేనా అర్థమైనా. సో అందువల్ల జనరల్గా అయితే అర్జున అవార్డ్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. ఎందుకంటే ధ్యాన్చంద్ ఖేల్ రత్న ఇద్దరికే ఇచ్చారు కాబట్టి పెద్దగా అందరూ గుర్తుంటుంది. ఎవరు చిరాగ్గా ఉన్నప్పుడు సాయిరాజు
బాదామి కేవ్స్లో ఏం చేస్తాడు, ధ్యానం చేస్తాడు. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లలిత్ కుమార్ లా, సో ఇది ఆర్సీ. అండ్ నెక్స్ట్ ప్రసాద్ సైని, అండ్ నెక్స్ట్ శివేంద్ర సింగ్ దేంట్లో వచ్చింది, హెచ్ఓ అంటే ఏంటిది, హాకీలో గుర్తుపెట్టుకోవాలి మనకి, ఓకేనా. నెక్స్ట్ ప్రభాకర్ కిల్కి లాంగ్వేజ్ కాబట్టి మల్లకంబ్. అండ్ లలిత్ కుమార్ లా అంటే రెజ్లింగ్. ఆర్సీ రమేష్ దేంట్లో, చెస్ ఆర్సీ. నెక్స్ట్ ప్రసాద్ పారా అథ్లెటిక్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే ఈజీ గుర్తుంటుంది, గేర్వాల్ గోల్ఫ్. భాస్కరన్లో కబడ్డీలోనే ఏముంది, బీఎఫ్ఆర్ భాస్కరన్. పుషిలాల్ ఓటీటీ టైప్లో పీటీటీ. సో పుషిలాల్ టీటీ అంటే ఏంటి, టేబుల్ టెన్నిస్. ఇవి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. సో వీళ్ళు 15 లక్షల రూపాయలు ఇస్తారు కోచ్లు అనమాట. ఇవి రెగ్యులర్గా 10 లక్షల రూపాయలు రెగ్యులర్గా ఇచ్చేటివి అనమాట. 3 లైఫ్ టైమ్ కేటగిరీ అండ్ 5 రెగ్యులర్ కేటగిరీలో ఇస్తారు. సో ఇవి మనకి నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2023. సో ఓకేనా. సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా ఎగ్జామ్ పర్పస్లో ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో ఏమడుగుతాడు, క్వశ్చన్ అడుగుతాడు. ఒక్కసారి పేపర్ మీద రాయండి. ఒక్కసారి పేపర్ మీద రాస్తే ఖచ్చితంగా 100% గుర్తుంటాయి. ఇక ఇంత మేము ఎఫర్ట్స్ మా తరపు నుంచి ఇంత ఎఫర్ట్ పెట్టి నీ తరపు నుంచి మినిమం ఒక్కసారి కూడా పేపరు పెన్ను పెట్టకుండా నాకు రావాలి అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద వాట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఓకేనా. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.